నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజైతే చాలా హెల్తీ, అలాగే ఒంటికి చలవ చేసే మెంతులు పులుసు. ఈ కూర తినడం వల్ల హెయిర్ కూడా బాగా పెరుగుతుందండి. ఎందుకంటే మెంతులు తలకే కాదు, లోపలికి కూడా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి, జుట్టుకి కూడా చాలా మంచిది. కొంచెం కూడా చేదనిపించకుండా ఉంటుంది. మెంతులైతే మామూలుగా చేదుగా ఉంటాయి కదండీ! కానీ ఇలా కూర వండుకుంటే అస్సలు చేదుగా ఉండవు. అలాగే చిరుచేదు కూడా పొట్టకి చాలా మంచిది. ముందైతే వండుకునే విధానం కూడా చూసేద్దాం. ముందుగా రాత్రంతా నానబెట్టుకుని మనం వండుకోవాలనుకున్న టైంలో ఒక 4, 5 సార్లు కడుక్కుని నీళ్ళంతా వడగొట్టుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. పెద్ద సైజు ఒక 3 ఉల్లిపాయలు అయితే ఎక్కువే పడతాయండి, పులుసు కదా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కళ్ళుప్పు టేస్ట్కి తగ్గట్టు, ఇంకా కారం, కొంచెం అంతే చింతపండు. ఇది ఒక రాపులు పంటాం కదండి, అలా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకుని నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఇలా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవడం వల్ల మనం కూర వండుకునే లోపల నానిపోతుంది కదా, మన పులుసు తీసుకోవడం ఈజీ అవుతుంది. ఒక 3 గంటలు నూనె వేసుకోవాలండి. నూనె బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే పెట్టుకున్నాం కదండి మెంతులు. ఈ మెంతులు నా నూనెలో వేసుకుని వేగే వరకు కొంచెం బాగా వేపుకోవాలి. మెంతులు వారంలో 2 సార్లు తినడం మనకి చాలా మంచిదండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. వీటిని కూడా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఈ కూర స్పెషల్ ఏంటంటే ఇందులో కొంచెం కూడా మసాలా వేయమండి. అసలు మసాలాలు ఏమి వేయకపోయినా కూడా కూర చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి కమ్మగా ఉంటుంది. మెంతులు కూడా నోటికి చాలా బాగా తగులుతాయి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి, ఉల్లిపాయలు మగ్గుతాయి కదా, అందుకోసం. ఈ కూర చిన్నపిల్లల నుంచి అందరూ తినొచ్చండి. ఈవెన్ షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. మెంతులు కదండి, మెంతులు ఒంటికి సలవ చేస్తాయి. అలాగే ఈ కూర బాలింతలకు కూడా పెట్టచ్చు. పచ్చని కూరలు అంటారు చూసారా, వాళ్ళకి కూడా పెట్టచ్చు. ఉల్లిపాయలు, మెంతులు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకోవాలి. అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి స్లో ఫ్లేమ్లో. ఇంతేనండి, కూర అయితే అయిపోవచ్చింది. ఇంకొక నిమిషం పెట్టుకుంటే ఆ కొద్దిగా ఉన్న పులుసు కూడా ఎగిరిపోతుంది. ఇంతేనండి, చాలా టేస్టీ అండ్ హెల్దీ మెంతులు పులుసు. ఇది వారం టైంలో కూడా వండుకోవచ్చు. ఇంట్లో ఏమీ లేవు, వెంటనే వండుకోవాలనుకున్నా కూడా గుప్పుడు మెంతులు తీసుకుని ఒక 2-3 గంటల సేపు నానబెట్టుకుంటే కూడా సరిపోతుందండి. నైట్ అంతా నానబెట్టుకునే ఖాళీ లేకపోతే వీలైనంత వరకు నైట్ అంతా నానబెట్టుకుని వండుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. అస్సలు మసాలాలు వేయలేదు కాబట్టి పొట్టకి చాలా హాయిగా ఉంటుంది. వీడియో నచ్చితే కామెంట్ చేయండి.